లేని నీకేంటి మర్యాద ఇచ్చేది? కావేరి, నువ్వు వరిస్తే నేను నీకంటే ఎక్కువ అరవగలను తెలుసా? కావేరక్క, అసలు గొడవేంటో చెప్పకుండా మీరిలా అర్చుకోవడం సిల్లీగా ఉంది. నువ్వేం చెప్పినా తట్టుకునే శక్తి, ఓపిక నాకున్నాయి. ముందు గొడవ కారణమేంటో చెప్పు కావేరి. రాత్రి కావేరికి ఎక్కించిన కాలకూట విషయం త్వరగా బయటపడుతుందని అనుకున్నాను. వీళ్ళిలా తిట్టుకుంటుంటే మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది. అత్తయ్య, ఈ సత్య గురించి ఘోరమైన నిజాలు తెలిసాయి. పెళ్లైన కొత్తల్లో మీ పెద్ద కొడుకు అఖిల్తో సత్యకు ఎఫ్ఐఆర్ ఉండింది. తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అఖిల్ని నేను పెళ్లి చేసుకున్నాను. అందుకే నన్ను టార్చర్ పెట్టింది, భరించాను. కానీ తను అఖిల్ని టార్చర్ పెట్టి తనతో ఎఫ్ఐఆర్ నడిపించింది అత్తయ్య. నా నోట్తో నేను చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. బావగారైన అఖిల్తో ఫస్ట్ నైట్ కావాలని సత్య కండిషన్ పెట్టిందట. తను ఫస్ట్ నైట్ కోరిక తీర్చకపోతే మీ తమ్ముడితో సంసారం చేయనని అఖిల్ని బెదిరించిందట అత్తయ్య. అఖిల్ తప్పని పరిస్థితుల్లో ఈ దుర్మార్గురాలు సత్య అఖిల్ని బ్లాక్మెయిల్ చేసి ఏ మార్చుకుని నాకు తీరని ద్రోహం చేసింది అత్తయ్య. కావేరి, ఏంటా మాటలు? ఇది పేరు ప్రతిష్టలు, గౌరవం ఉన్న కుటుంబం. మన ఫ్యామిలీలో ఏమైనా లోపాలుంటే మనసులో దాచుకోవాలి. అది పెద్దింటి కోడలిగా నీ బాధ్యత. సమయం, సందర్భం వచ్చినప్పుడు గుట్టుగా మాట్లాడుకోవాలి. అంతేగాని ఇలా మర్యాద మర్చిపోయి ఒకరినొకరు కించపరుచుకోవడం కరెక్ట్ కాదు. చాలా అసహ్యంగా ఉంది కావేరి. మీరు చెప్పింది నిజమే అత్తయ్య, కానీ జరిగిన ఘోరాన్ని గుట్టుగా దాచుకుని మనసులో కుమిలిపోలేను. నాకు అలాంటి అలవాటు లేదు. మరదల వరుస అయితే మాత్రం ఇంత ఘోరానికి సత్య తెగించడం అసహ్యంగా లేదా? చదువుకున్న ఇంకిత జ్ఞానం ఎక్కడికి పోయింది? ఏ ఒకప్పుడు మోహన్తో నాకు ఎఫ్ఐఆర్ ఉందని అందరి ముందు నిసిగ్గుగా సత్య చెప్పినప్పుడు మీరంతా అది తప్పని ఎందుకు చెప్పలేకపోయారు? అప్పుడు మీకు గుర్తు రాలేదా ఈ ఇంటి పరువు, ప్రతిష్ట, గౌరవం, మర్యాదలు? అమ్మా కావేరి, అసలు ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు? నువ్వంత గుడ్డిగా ఎలా నమ్మావు? అత్తయ్య, ఎవరు చెప్పారో ఇప్పుడు అనవసరం. ఈ ఎఫ్ఐఆర్ నిజమా కాదా అది తేల్చాలి ముందు. ఏంటమ్మా నీ వరస? నువ్వు ముందు లోపలికి వెళ్ళు. అత్తయ్య, నన్ను బెదిరించడానికి నేను చిన్నపిల్లని కాదు, ఈ ఇంటి పెద్ద కోడల్ని. నాకు అన్యాయం చేసిన సత్యను ముందు నిలదీయండి. నిజమా కాదా తనని అడిగి తెలుసుకోండి.
అది మీ బాధ్యత. ఇలాంటి విషయాలు నట్టింట్లో నిలబడి డిస్కస్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నట్టింట్లో కాకపోతే కోర్టుకు వెళ్ళమంటారా? మంచి కోడలువని నెత్తి మీద పెట్టుకుంటే ఇంత అహంకారంగా మాట్లాడతావా? ఇది అహంకారం కాదత్తయ్యా, నిజం తెలుసుకోవాలన్న తాపత్రయం. అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ ప్రెగ్నెంట్. ఇలాంటి విషయాలు అవసరమా? మీ ఆరోగ్యం గురించి ఆలోచించరా? అదే అత్తయ్యా, సత్య ప్రెగ్నెంట్ కి కారణం ఎవరు అది కనుక్కోండి ముందు. కావేరక్క, ప్లీజ్, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు వదిలేసి వెళ్ళండి. ఈ దరిద్రమైన మాటలు నా బిడ్డకి తెలిస్తే వాళ్ళు బ్రతకరు కావేరి, సిగ్గుతో చచ్చిపోతారు. ఈ గొడవ మీ మామయ్యకి తెలిస్తే ప్రాణాలతో ఉండరమ్మా. దయచేసి మీ ఇద్దరు కాస్త పేషెన్స్ తో ఉండి ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయండి. పొరపాటున కూడా నా బిడ్డలకు తెలియకూడదు. నీకు దండం పెడతాను కావేరి. ఏ ఇంట్లో కూడా ఇలాంటి నిందలు రాకూడదు. ఒకవేళ వస్తే ఆ ఇంటికే అరిష్టం. ఇల్లు అల్లకల్లోలం అవుతుందమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటాను కావేరి, ఇంకా వదిలే తల్లి. అంటే ఏం జరిగిందో అని సత్యని మీరు ఒక్క మాట కూడా అడగరా? సత్య మౌనంగా ఉంటే ఏ తప్పు చేయలేదని మీ నమ్మకమా? నాగమ్మ, అమ్మగారు సత్యక్కని లోపలికి తీసుకెళ్ళు. అలాగేనమ్మా. అమ్మా రండమ్మా. ఓసే శాడిస్ట్ దానా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతున్నావేంటి? అమ్మా కావేరి, ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడతావేంటమ్మా? ఇప్పుడిప్పుడే అందరం ప్రశాంతంగా ఉన్నాం. దానికి కారణం నువ్వే. అలాంటిది ఇప్పుడు నువ్వే ఈ ఇంట్లో అగాధం సృష్టిస్తావేంటమ్మా? ఎప్పుడు జరిగితే ఏంటి? నాకు అన్యాయం జరిగిందా లేదా అదే నాకు కావాల్సింది. ఇంతటితో వదిలిపెడతానని అనుకోకండి అత్తయ్య. మీ అబ్బాయి అఖిల్ వచ్చాక నిజాలేంటో నిగ్గదీసి అడుగుతాను. కన్ను మిన్ను కానగ చేసిన పాపానికి ప్రాయశ్చితం శిక్ష మాత్రమే. చిన్న కోడలు గుడ్డిదయిందని సింపతి చూపిస్తే చేసిన అన్యాయం పాపం మాసిపోతాయా?
అందరికీ తెలియాలి. కావేరమ్మలో ఇంత కోపం ఎప్పుడూ చూడలేదు. ఏంటి మార్పు? నా అనుమానం ఇంకా పెరిగిపోతుంది. ఆ జేసీ తను చేసిన నేరాల్ని ఒప్పుకున్నారు అఖిల్ గారు. ఏమో సార్, ఆ జేసీని గుడ్డిగా నమ్మకండి. వాడెంత దుర్మార్గుడో మాకు మాత్రమే తెలుసు. ఏమైనా మా నాన్నగారి మీద పడ్డ నిందలో అసలు నేరస్తుడు జేసీ అని ప్రపంచానికి తెలిసింది. మేం కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యాం సార్. ఐఎమ్ సారీ టు సే దిస్ అఖిల్ గారు, మీ నాన్నగారిని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నో సార్, ఇప్పుడే అలాంటి డెసిషన్ తీసుకోకండి. ముందు ఆ వజ్రపు కణికలు ఎక్కడున్నాయో కనుక్కొనివ్వండి. ఈ కేసు విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారు కాబట్టి అరెస్ట్ విషయం గురించి నేను కొంత వెసులుబాటిస్తాను. థ్యాంక్ యూ సార్. బట్ త్వరగా అమ్మవారి వజ్రపు కణికలు ఎక్కడున్నాయో కనుక్కునే బాధ్యత మీదే. వాటి గురించి మా నాన్నగారికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, కానీ తనకు ఆ విషయాలన్నీ గుర్తులేవు సార్. రికవరీ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వెయిట్ చేద్దాం. ఈలోపు మీరు వాటి గురించి వెతకండి. అలాగే మా ప్రయత్నం ఏం చేస్తాం. అలాగే సార్. ఈ బంగారు నాణేలకు అమ్మవారి కంటి వజ్రాలకు మధ్య ఏదో సంబంధం ఉంది అఖిల్ గారు. సీరియస్లీ. బెస్ట్ వైఫ్ అవార్డు కనుక ఉంటే అది ఖచ్చితంగా నీకే వస్తుంది కావేరి. నువ్వు అవి అక్కడ పెట్టేసి వెళ్ళు. పేషెంట్ పడుకోనున్నారు, నేను తర్వాత కాల్ చేస్తాను. వెళ్ళు. ఓకే, బాయ్. బాయ్. అమ్మా, టాబ్లెట్ వేసుకునే టైం అయిందిలే. నిన్నే లేమ్మా. ఏంటి పడుకున్నావా? లేలే.
అయ్యో లాక్ చేసింది. ఏమైంది అంత సీరియస్గా ఉన్నావు? ఇంట్లో నీకెవరు ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదు. ఇందాక నేను సత్య గొడవ పడ్డాం. అత్తయ్యతో సహా అందరూ నన్నే తప్పుపట్టారు. అసలేంటి గొడవ? మీ అమ్మకి చిన్న కోడలంటే ఎంత ఇష్టమో ఈ రోజు బయటపడింది. ఆ అనుష కూడా ఓవర్గా మాట్లాడుతుంది. అమ్మయ్యా, ఏంటి డార్లింగ్, ఎప్పుడూ లేంది ఫస్ట్ టైం ఇంట్లో వాళ్ళ మీద కోపంగా ఉన్నావు? వాళ్ళంతా నన్ను హర్ట్ చేశారు. ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను హర్ట్ చేశారంటే నేను నమ్మను. అలాగే నువ్వు వాళ్ళని హర్ట్ చేశావంటే అస్సలు నమ్మను. అవును, ఎన్ని కష్టాలొచ్చినా పేషెన్స్గా ఉన్నాను కదా. అందుకే నేను మంచి కోడల్ని, మంచి భార్యని. అదే ఎదురు తిరిగి మాట్లాడితే చంపలు వాయిస్తారు. హ, ఏదో జరిగింది. సరే, అసలు గొడవేంటి? ఇన్ని రోజులు నాకు అనుమానం రాలేదు. ఇప్పుడు వచ్చింది, అడుగుతున్నాను. ఏంటా అనుమానం? సత్య ప్రెగ్నెన్సీకి కారణం మీరేనా? మొదటి కిస్సు, మొదటి హగ్గు, ఫస్ట్ నైట్ నాకే కావాలని సత్య మిమ్మల్ని టార్చర్ పెట్టిందని నాతో చెప్పారు కదా, మర్చిపోయారా? ఆ రోజు మీ మంచితనం మాయలో నాకు డౌట్ రాలేదు. ఇప్పుడొచ్చింది. మీ మరదలు సత్యతో ఫస్ట్ కిస్, ఫస్ట్ నైట్ వర్కౌట్ అయింది కదా. కావేరి, నాకు కావాల్సింది సమాధానం, అరుపులు కాదు. ఈ విషయం నువ్వు సత్యని అడిగావా? ఇప్పుడు అడగడం ఏంటి? ఆ రోజు మీరు చెప్పిన వెంటనే అలర్ట్ అయ్యి నా మొగుడు జోలికి రావద్దు అని సత్యకి వార్నింగ్ ఇచ్చాను. కానీ సత్య ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించలేదు. ఏ కావేరి, ఏంటా మాటలు? కొంచెం కూడా సభ్యతా సంస్కారం లేవా నీకు? అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ రోజు సత్య ప్రెగ్నెన్సీ మీద రాని డౌట్ నాకు ఈ రోజు వచ్చింది. అసలు ఈ రోజు ఎందుకు వచ్చింది నీకు ఆ డౌట్? ఆ గీతికకు కడుపు చేసినప్పుడు నిలదీశానా నేను మిమ్మల్ని? మీ మీద గౌరవంతో ఆ గీతికని ఇంట్లోకి తీసుకొచ్చి రెస్పెక్ట్ చేశాను. అదే అంత హ్యుమానిటీ చూపించిన దానివి ఇప్పుడు ఏమైంది అని అంటున్నాను. ఇలా ఎంతమంది కడుపులు చేస్తారు? మీ రొమాన్స్ అఫైర్కి లిమిట్ ఉండదా? మీరిలా తిరుగుతూ ఉంటే
తప్ప ఒప్ప పాపమా అని నాకు తెలీదు. మీ అన్నయ్యతో ఫస్ట్ నైట్ కావాలని చెప్పి తనని బెదిరించాను. నేను పెట్టిన టార్చర్కి మీ అన్నయ్య నలిగిపోయారు.